రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. మహిళా భద్రత, చైల్డ్ కేర్పై అధికారులతో సీతక్క సమీక్ష నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ చిన్నారులకు యూనిఫామ్లు అందిస్తామన్నారు. అంగన్వాడీలో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో జూలై 15 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమం చేపడతామన్నారు మంత్రి సీతక్క. ఎందుకంటే కొంతమంది పుట్టుకతో వికలాంగులుగా అంటే అవయవాలు పనిచేయనటువంటి వాళ్ళు, కొంతమంది మరి అంటే బాడీలో వచ్చేటువంటి మార్పులతోటి కూడా వారి యొక్క శారీరక భాగాలను అంటే నర్వస్ చత్తుపడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది యాక్సిడెంట్ల మూలంగా కూడా మరి వికలాంగులు అయ్యే పరిస్థితి వస్తుంది. చేతులు ఇరగడం, కాళ్ళు ఇరగడం, నడుము పోవడం. కాబట్టి ఇలాంటి వారిని ఆదుకోవాలన్నటువంటి లక్ష్యంతో మరి గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి గొప్ప గొప్ప స్కీమ్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 75 కోట్లు, గతంలో 1 crore ఉండేది ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో, ఈసారి మరి 75 కోట్లను ఈ శాఖ ద్వారా వికలాంగులను ఆదుకోవాలి. వాళ్ళకు వివిధ రకాల బిజినెస్ ఏర్పాటు చేయాలి. ల్యాప్టాప్లు ఇవ్వాలి, ట్రైసైకిల్స్ ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి. 5% వికలాంగులకు మరి సంక్షేమంలో కానీ ఎడ్యుకేషన్లో కూడా మరి రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి